అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ పరివార సభ్యులందరికీ హృదయపూర్వక జై బాబా. మెహర్ బాబా అనుకుంటున్నాం కదా, సర్వజ్ఞుడు, సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు, అవతారుడు అనమాట. అది ఆయన చెప్తూనే ఉన్నారు, సర్వజ్ఞుడైన భగవంతుని లేదంటే సర్వజ్ఞుడైన సద్గురువుని ఎవరైతే సాంగత్యం చేసి ఆశ్రయిస్తారో, విధేయత చూపుతారో వారి యొక్క సంస్కారాలు కొత్తవి రాకుండా పాతవి నశించే శక్తి కలిగి ఉంటాడనమాట సర్వజ్ఞుడైన సద్గురువు. మరి సాక్షాత్తు అవతారుడు అంటే ఇంకెంత శక్తి ఉంటుంది ఆయన దగ్గర. అందుకని ఆయన పదే పదే తన మండలి వారికి చెప్పేవారు అనమాట, మీరు నేను చెప్పినది ఆచరించండి, ఎందుకు ఏమిటని ప్రశ్నించకండి, మీకు అది అనుకూలం అవ్వచ్చు ప్రతికూలం అవ్వచ్చు, కానీ నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి ప్రతిసారి కూడా బాబా చాలా ఉదాహరణలు చెప్పేవారు అనమాట. అలాగన ఒకసారి 1926లోనే సెప్టెంబర్ 29వ తారీఖున మెహర్ బాబా మెహరాబాద్లోనే ఉన్నప్పుడు బాబా దగ్గరకు ఒక హైందవ పెద్ద మనిషి వచ్చాడనమాట. ఎందుకనంటే అతని కుమారుడు చాలా రోజుల నుంచి కనిపించడం లేదు, అందుకని అతను ఆచూకీ కోసం కొన్ని పేపర్స్ మీద అచ్చు వేయించి తనతో పాటు కూడా తీసుకొచ్చాడు. మా అబ్బాయి కనిపించటం లేదు అని అందరికీ పంచిపెడతానికి. అట్లాగా అతని కుమారుడి ఫోటో కూడా అందులో వివరాలన్నీ ఉన్నాయి. అయితే తన కొడుకుని కనుగొనటంలో తీవ్రమైన తనకి ఎంతో తపన ఆసక్తి ఉంది. అయినా బాబాను పరీక్షించాలనే ఆలోచన అతని మనసులో ఉందన్నమాట. ఎందుకంటే మరి అందరూ బాబాని సద్గురువు భగవంతుడు అని ఆయనకి అనుయాయులుగా మారుతున్నారు. ఆయన చూడగానే ఆకర్షితమయ్యి సంస్కారాల ప్రభావం చేత, పూర్వజన్మ సంస్కారాలు, ఇతనికి తన కుమారుడు కనపడటం లేదని తనకెంతో ఆసక్తి ఉంది ఎతకాలని. అయినా బాబాని పరీక్షించాలి, ఇతను ఏం చెప్తాడు అని తన మనసులో ఉన్న ఒక ఆసక్తి, కోరిక అన్నమాట. దాంతో బాబా దగ్గరికి వచ్చి బాబాను పరీక్షించాలనే ఆలోచనతో బాబాని అడిగాడు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, నాకు ఇప్పుడు నా కుమారుడు ఎప్పుడు దొరుకుతాడు అని అడిగాడు అనమాట. అడిగినప్పుడు బాబా సైకిల్తో ఈ అర్థం వచ్చేటట్టు చెప్పారు, నీ కుమారుడు రేపు తప్పక దొరుకుతాడు, అయితే నీవు వెంటనే షోలాపూర్ వెళ్ళు అని బాబా చెప్పారనమాట. అప్పుడు అతను వెళ్ళబోతుంటే బాబా ఆ మాట విని వెళ్ళబోతున్నాడు. అప్పుడు బాబా ఏమన్నారంటే వెనక్కి పిలిచి, నువ్వు మరి నన్ను ఏమనుకుంటున్నావు, నన్ను మహాత్ముడిగా భావిస్తే అసలు ప్రశ్నలు అడగటం దేనికి, లేదు నీకు నేను జోస్యం చెప్పే వాళ్ళగా కనిపిస్తే మరి నాకు ఫీజు చెల్లించకుండా వెళ్తున్నావేమిటి అని అడిగారు. అంతే కదా, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమడిగినా ఇంత రుసుము అనేది చెల్లిస్తాం సహజంగా. మరి అట్లాగే నువ్వు నన్ను మహాత్ముడు అనుకున్నప్పుడు నన్ను అసలు అక్కర్లేదు, కానీ నేను నీకు ఎక్కడ ఉన్నాడో నీ కుమారుడు జోస్యం చెప్పేవాళ్ళ కనపడుతున్నాను కాబట్టి మరి నా ఫీజు సంగతి ఏంటి అని బాబా అర్థం వచ్చేటట్టు అడిగారు. అప్పుడు అతడు తన మనసులో ఉన్న దురుద్దేశం, అంటే నిజంగానే బాబాని పరీక్షించాలని వచ్చాడు కదా, మనసులో ఒప్పుకొని, అవును బాబా నేను మిమ్మల్ని పరీక్షించాలనే వచ్చాను అన్నట్టుగా తల వంచుకున్నాడు అనమాట. అప్పుడు బాబా ఏం చేశారు, అతన్ని కేడ్గాంలో ఉన్న నారాయణ మహారాజు దర్శనం చేసుకోమని చెప్పారు. నారాయణ మహారాజు అంటే ఎవరో పంచసద్గురువుల్లో ఒక ఆయన అనమాట. కేడ్గాంలో ఉన్న నారాయణ మహారాజు దర్శనం చేసుకోమని చెప్పి షోలాపూర్లో ఒక క్రిస్టియన్ మిషనరీలో పాఠశాలలో నీ కొడుకు గురించి కనుక అక్కడ ఎంక్వైరీ చేస్తే తప్పకుండా నీ కుమారుడు దొరుకుతాడు అని సలహా కూడా ఇచ్చి అతని కొడుకు తొందరలోనే దొరుకుతాడని అభయం ఇచ్చారనమాట. అతను ఒప్పుకున్నాడు కదా, నిజంగానే మిమ్మల్ని పరీక్షింపదలసి వచ్చానని జవాబు చెప్పకపోయినా తల వంచుకున్నాడు. అందుకని కేడ్గాంలో ఉన్న నారాయణ మహారాజుని దర్శించుకొని అక్కడ షోలాపూర్లో ఉన్న క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలో నీ కుమారుడు ఉన్నాడేమో అక్కడ ఎంక్వైరీ చేయని చెప్పారనమాట. అప్పుడు అలాగే అని అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు బాబా దగ్గరికి. వచ్చి అతనికి 4 కుమారులు ఉన్నారు. అయితే ఇతను బాబాని పరీక్షించాలనే ఇతను కూడా అలాగే వచ్చాడు. సహజంగా ఎవరైనా అంతే, ఎవరైనా మంచిగా గురువు ఉన్నారంటే వాళ్ళ మనసులో అనేకమైన ప్రశ్నలు పెట్టుకొని అవి ఎలా నెరవేరాలని వాళ్ళని అడుగుతానికి వస్తారు. అలాగనే వీళ్ళు కూడా చూడగానే భగవంతుడు సద్గురువు అనేది నమ్మరు ఎక్కువగా. అలాగన 4 కుమారులు ఉంటే బాబాను పరీక్షించాలని వచ్చి నాకు ఒక శిశువుని ప్రసాదించు అని బాబాని అడిగాడు ఎవరో ఇంకొక వ్యక్తి. అడిగినప్పుడు మరి మెహర్ బాబా ఎవరు దైవీ చైతన్యాన్ని పొంది
మానవ చైతన్యంతో ఈ భూమి మీద మానవుల యొక్క బాధల్ని భరించటానికి శరీరం ధరించాడు. మరి అలాంటి దైవీ చైతన్యాన్ని పొందిన గురువరేణ్యునికి మరి అన్నీ తెలుసు. బాబా అదే చెప్పారు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాకు ఏమీ కూడా చెప్పక్కర్లేదు, ఎవరిని పరిచయం చేయక్కర్లా. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం మీరెవరో, ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో, మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో, ప్రతీది సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఎప్పుడు ఏమి ఆలోచిస్తారో నాకు తెలుసు అని బాబా చెప్పారు. అదే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా అంతే, బాబా శరీరంతో లేడు, ఆయన ఏం తెలుసుకుంటాడు కాదు, ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటాడు బాబా. అందుకని మెహర్ బాబా పరిధిలోకి రాకముందు మనకు తెలియదు అన్ని విషయాలు. తెలుసుకున్నాక ఏం చేయాలి, అతి జాగ్రత్తగా జీవితాన్ని గడపాలి. ప్రతి క్షణము కూడా భగవంతుడు నన్ను గమనిస్తున్నాడు, పొరపాటును కూడా తప్పు చేయకుండా నిజాయితీగా భగవంతుడికి నచ్చిన విధంగా జీవించడానికి పనిచేయాలి. అలాగని మరి అలాంటి దైవీ చైతన్యం పొందిన అతన్ని పరీక్షింపదలిచాడంటే మరి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో చూడండి. అలాంటిది దైవీ చైతన్యాన్ని పొందిన గురువరేణ్యునికి అన్నీ తెలిసినప్పటికీ కూడా బాబా ఏమి తెలియనట్టు నటిస్తూ దీవిస్తూ, అలాగే నీకు కొడుకు కలుగ్గా కానీ చెప్పారు. నాకు కుమారుడు కావాలన్నాడు. సహజంగా 4 ఉన్నారు, అయినా నాకు కొడుకు కావాలని అడిగాడు కదా. అలాగనే అతను చాలా సంతోషమని సంతోషం నటిస్తూ వెళ్ళిపోయాడనమాట. బాబాకి ప్రణామం చేసి వెళ్ళిపోయినాక ఏం చేశాడు, తన గ్రామానికి వెళ్ళి ప్రజలందరితో కూడా చెప్పాడు. బాబా మోసగాడు, అతన్ని తాను ఎలా నమ్మించాడో చెప్పి వివరించాడు. అంటే హేళనగా, నాకు 4 ఉన్నా కానీ తెలియదు, నాకు కొడుకు కావాలంటే అలాగే అని అన్నాడు. మరి ఆయన సర్వజ్ఞుడైతే నీకున్నారు కానీ అనొచ్చు కదా, అయినా కానీ అలాగే అని దీవించాడు. ఎంత మోసగాడో చూడండి అని తన గ్రామంలో ఉన్న వాళ్ళకి చెప్పాడు. అయితే విధి విలాసం అనేది మనకెవరికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత అతనికి 4 కొడుకులు ఉన్నారు కదా, 4 కొడుకులలో 3 చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే తెలియదు, విధి విలాసం అన్నమాట. 4లో 3 చనిపోయారు. ఇప్పుడు అతడు జరిగిన యథార్థాన్ని గ్రహించాడనమాట, తెలుసుకున్నాడు. ఒక సర్వజ్ఞుడైన సద్గురువుని కనుక పరీక్షిస్తే ఇంత తీవ్ర పరిణామాన్ని మనం ఎదుర్కోవాలన్నమాట అని గుర్తించి అమితంగా చింతించాడు. అమితంగా చింతిస్తే ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఏదైనా అస్వస్థత చేసినా, ఇంకేదైనా దెబ్బలు తగిలినా కొంతకాలానికి తగ్గుతాయి. కానీ మరణిస్తే ఏముంది, ఇక శరీరం అనేది దహనం చేసేస్తారు, శరీరం అనేది ఉండదు. అటువంటిది నేను అలాంటి సర్వజ్ఞుడిని శంకించి నాకు 4 ఉన్నప్పటికీ కూడా ఒక కొడుకు కావాలని అడిగాను, ఉన్నారని చెప్పకుండా, అందువల్ల 3 కూడా భగవంతుడు విధి విలాసం ప్రకారం తీసుకెళ్ళిపోయాడు అనమాట. అతనికి ఒక పిల్లవాని కోసం బాబా అర్థించాడు, ఎవరు లేనన్నట్టుగా. అలాగనే బాబా దీవెన ప్రకారం అతనుకున్న 4లో కూడా ఒక్క పిల్లవాడే మిగిలాడు. ఒక్కడే కావాలన్నాడు కాబట్టి ఒక్కడనే ఉంచేసి మిగతా 3. ఇక్కడ ఎందుకనంటే ఇది మనం సహజంగా మనం మానవులు మనం పరిమిత స్వభావం కలిగి అందరూ మంచి మనసు ఉన్న ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని ఏడిపిస్తా కానీ లేకపోతే ఎగతాళి చేయడం కానీ హాస్యాలు ఆడుతూ ఉంటాం. ఆ హాస్యం ఆడేది ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి హాని చేయకుండా ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇతరులకు హాని చేసేటట్టుగా మనం ప్రవర్తిస్తామో, గోడకి వేగంగా బంతి కొడితే అదే వేగంగా తిరిగి మన వద్దకు ఎలా వస్తుందో అలాగన తప్పనిసరిగా ఆ సమస్యని మనం ఎదుర్కోవాలి. మరి ఇది బాబా ప్రేమికుల్లో అనుభవం ఉందో లేదో కానీ నాకు మాత్రం తెలుసు. ఏది అలా జరుగుతుందన్న విషయం తప్పనిసరిగా ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయకూడదు. ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా హేళనగా కానీ వ్యంగ్యంగా కానీ వాళ్ళకి బాధ కలిగేటట్టుగా కానీ ఏ మాటలు కూడా మాట్లాడకూడదు. ఏ సందర్భంలో కూడా వాళ్ళని హింసించకూడదు అనమాట. ఎందుకనంటే సద్గురువు కాబట్టి అలా అయిందనుకోవటం కాదు, మానవులకు కూడా అలా జరిగే సంఘటనలు అనేక మంది నేను విన్నాను, చూశాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలని గడుపుకొని, అందుకనే బాబా చెప్పారు, నీవు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయటానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు మేలు చేయటం చేతకపోతే హాని మాత్రం చెయ్యకు
అని చెప్పారంటే అర్థం ఏంటంటే మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్నమాట. అలాగనే కొన్ని రోజుల తర్వాత మెహర్ బాబా తన మండలి సభ్యులు పిలిచి మరి సాయి దర్బారు, ఉపాసిని మహారాజ్ సరాయి, కుష్ఠరోగులకి ఆశ్రమం, మరి పిల్లలకి సేవాశ్రమాలు అవన్నీ కట్టించారు కదా, అవన్నీ కూడా పడగొట్టించేసేయమన్నారు బాబా. భవనాలని కూల్చివేసేయమన్నారు. అలాగనే ఎవరికి చెప్పారు, నవరోజీ అనే అతనికి చెప్పారనమాట. అలాగనే అతను ధర్మశాల, ఉపాసిని సరాయి, కుష్ఠరోగుల వార్డు అన్నీ కూడా ఒకే రోజులో పగలు కొట్టించేసాడు బాబా ఆజ్ఞ. ఇదేంటి ఇలా పగలు కొట్టిస్తున్నారు అంటానికి వీల్లేదనమాట. కానీ మండలి సభ్యుల్లో కొంతమందికి చాలా బాధ కలిగి, ఇదేంటి ఎంతో ఇదిగా మీరు విద్యార్థులు పిలిపించారు, కుష్ఠరోగులకు ఆశ్రయం ఇచ్చారు, అందరికీ అన్ని సదుపాయాలు కలిగించారు, మరి ఇలా మీరు చేస్తే అది న్యాయమా అని అడిగితే అప్పుడు బాబా చెప్పారనమాట. ఏమని, మీరు నాకు ఇవన్నీ చెప్పడానికి మీరు ఏమీ కూడా నాకు బోధలు చేయక్కర్లేదు. ఏంటి ఇవన్నీ ఎందుకు పగలు కొడుతున్నారని కానీ, ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని కానీ అనటానికి వీలు లేదనమాట. ఎందుకనంటే బాబా చెప్తున్నారు ఏమనంటే, బాబా అంటున్నారనమాట, ఈ ప్రాపంచిక విషయాలతో ధనంతో నాకేం పని, నేను ఏ పని చెప్పినా అది మీరు అది చేయాల్సిందేను. నాకు ఏవి కూడా విలువలేనివి, వాటి బంధనాల నుండి జనానికి విముక్తి కలిగించేందుకే నా శక్తినంతా వినియోగిస్తాను. మరి ధనాకాంక్షతో నా దగ్గరకు వస్తే ఇంకా పైకి ఎదుగుతాం అనుకునే వాళ్ళకి, ధనాకాంక్షతో వచ్చేవారికి నేను ధనాన్ని ప్రసాదిస్తానని మీరు ఎలా అనుకుంటారు? నేనేం చేస్తానంటే మాయ నుండి వారిని విడిపించి రక్షించడమే నా అవతార కర్తవ్యము. అది అవతార పురుషుడు చేసేది. ఏంటంటే మాయలో చిక్కుకున్న మనని శాశ్వతమని భావించుతున్న మనకి ఇది నిజం కాదు, మనము భగవత్ స్వరూపులమే, భగవద్ అనుభూతి మనం పొందడానికే జన్మ తీసుకున్నామనే జ్ఞానాన్ని కలిగించటానికి వచ్చాడనమాట. అది ఆయన అవతార కర్తవ్యం అయి ఉంది. అది చేయకోకుండా నేను ఇంకా మాయ రక్కసి కోరల్లో చిక్కుకునేటట్లుగా ఎందుకు చేస్తాను? అందుకని మెహర్ బాబా అంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటది? బాబా చెప్తున్న విషయం, నా నిజమైన భక్తులు, ప్రేమికుల నుండి, అలాగే ఆధ్యాత్మిక పురోగతిని ఆశించే మరికొద్ది మంది నుండి నేను వారి ప్రాపంచిక సంపదను, అధికారాన్ని, హోదాను తుడిచిపెట్టి వారిని బిచ్చగాళ్ల స్థితికి తెచ్చి నా గుప్పెట్లోకి వచ్చేలా చేస్తాను. బాబా స్వయంగా చెప్పారు ఆ రోజున. ఏమిటి ఇవన్నీ చేయటం? మీరు పిల్లల్ని అనాథలుగా చేస్తున్నారు, అందరికీ మోక్ష ప్రాప్తినిస్తానన్నారు, కుష్ఠరోగులకు ఆశ్రయం ఇచ్చారు, డాక్టర్ కరకాల ఆసుపత్రికి అన్ని అవకాశాలు కల్పించారు, మరి ఇవన్నీ ఇప్పుడు పడగొట్టిస్తున్నారు ఏంటి అని అంటే అప్పుడు అంటున్నారనమాట, నాకు దేని మీద విలువ లేదు, మాయ కోరల నుండి మానవుల్ని రక్షించి వాడిని ఏం చేయటానికి, వారికి అవతార కర్తవ్యం, నా యొక్క అవతార కర్తవ్యం మాయా రక్కసి కోరల నుండి నేను వాళ్ళని తప్పించటానికే నేను. అందుకనే నా నిజమైన భక్తులు, ప్రేమికుల నుండి, ఆధ్యాత్మిక పురోగతిని ఆశించే మరికొద్ది మంది నుండి వారి యొక్క ప్రాపంచిక సంపదను, అధికారాన్ని, హోదాను తుడిచిపెట్టి వారిని బిచ్చగాళ్ల స్థితికి తెచ్చి నా గుప్పెట్లోకి వచ్చేలా చేస్తాను. ఇది తెలుసుకోవాలి బాబా ప్రేమికులు. నాకు ఉన్నదంతా నశించిపోతుందండి, నాకు ఏమీ లేదని బాధపడతా ఉంటే కొంతమందికి తెలియదు ఏంటని. కానీ మెహర్ బాబా చెప్పిన మాట ఏంటంటే, వారిని దాని నుండి, ఆ గుప్పెట్ల నుండి, మాయ గుప్పెట్ల నుండి రక్షించి నా గుప్పెట్లు అంటే నా బాబా మీద ప్రేమ ఉందిగా మీకంటే, ఆ ప్రేమ నిజం కాదు, నిజమైన ప్రేమ కలిగేటట్టుగా వారి సంపదనంతా కూడా ఆయన తీసేస్తాడనమాట. అలాగనే ఆయన ఇప్పుడు దాకా చేసుకున్న పనులు ఏంటంటే, ఆయన అనుకున్న వ్యక్తుల వద్ద గల ధనాన్ని వెచ్చించి దాని ద్వారా ఎంతోమందికి, ముఖ్యంగా మండలి వారికి సంస్థల ద్వారా సేవ చేసే అవకాశం కలిగి ఎంతో లబ్ధిని పొందడంతో, ఎందుకని మరి అంతకుముందు కట్టించినప్పుడు ఆయన ఎవరి దగ్గర నుంచి ఆ ధనాన్ని వెచ్చించాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటట్టుగా చేస్తాడనమాట.
ఎవరుగా దాని ద్వారా మండలి వాళ్ళు సేవా కార్యక్రమం ఈ భవనాలు కడతంలో కానీ మరి వాళ్ళు మన మన ప్రాపంచికంలో పనులు చేస్తారు చూడటట్టుగా కూలీ అది ఏమి అడగరు, సేవా దృక్పథంతో చేస్తారనమాట. అలా వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చాను. అలాగనే వాళ్ళు ఎంతో లబ్ధిని పొందారు. ఇక ఈ ధర్మ సంస్థలతోనూ సేవా సంస్థలతోనూ నాకు పని లేదు, వాటి నిండా ఇంకా కొనసాగించడం అనవసరమని నేను భావించాను. అందువల్లనే బాబా అంటున్నారనమాట, వాళ్ళందరినీ కూడా మీ గురించి, మీ పనుల గురించి, మీ మీద ఆశలు పెంచుకున్న అనాథలు వాళ్ళందరూ ఏమైపోతారని రుస్తుం అడిగితే అప్పుడు అంటున్నాడు అనమాట, ప్రపంచం ఏమనుకుంటే నాకేమిటి, సర్వ మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే సద్గురువులు చేసే పని గురించి ప్రపంచంలో వానికి ఏం తెలుస్తుంది. మనం ఇంత వివరంగా మనం చెప్పుకుంటున్నా సరే ఇంకా బాబా మాటల యందు నమ్మకం కలగదు చాలామందికి. ఏంటి కడతం ఏంటి, పడగొడతాం ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ధనం లాక్కోవడం ఏంటి, సత్యం అదేనమాట. ఏమిటంటే నిజమైన ప్రేమికుల నుండి బాగా గుర్తుపెట్టుకోవాలి, నిజమైన ప్రేమికుల నుండి, నిజమైన భక్తుల నుండి, ఆధ్యాత్మిక పురోగతిని ఆశించే నా యొక్క ప్రేమికుల నుండి నేను వారి ప్రాపంచిక సంపదను, అధికారాన్ని, హోదాను తుడిచిపెట్టి వారు బిచ్చగాళ్ళ స్థితికి తెచ్చేటట్టుగా నేను చేస్తానన్నప్పుడు అస్సలు భయపడకూడదు, అస్సలు దుఃఖించకూడదు, గర్వపడాలి. భగవంతుడి యొక్క కృప మా మీద ఉండబట్టే మా మీద తన కన్ను వేశాడు అని మనం ఇంకా సంతోషంతో. ఎలా ఉంటారండి బాధలు ఉంటాయంటే సత్యం తెలుసుకున్నప్పుడు సంతోషమే కలుగుతుంది. అలాగే బాబా అంటున్నారు, అప్పుడు ధర్మ సంస్థలన్నీ కూడా నేను కొనసాగించడం లేక మూసివేయడంలో ఉన్న ఔచిత్యం అంటే దాని గొప్పతనం గురించిన ఆలోచనలకి ఏ ప్రాముఖ్యత లేదు. ప్రజలు మహత్తులు వాటిని ప్రదర్శించే శక్తుల గురించి ఆలోచిస్తారు ఎంతసేపు కూడా. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఈయన దీవిస్తే ఏమవుద్ది. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తున్నానండి ఇక్కడికి వెళ్తున్నా, అమ్మగారు దీవించారు. ఏంటి అమ్మగారు దీవించేది, భగవంతుడు ఉన్నాడు అసలైన వాడు, తల మీద చేయబెట్టి 4 అక్షంతలు వేస్తే దీవించినట్టు కాదు. మెహర్ బాబా చెప్పినట్టుగా నువ్వు నీ గృహంలో ఉన్న పనులు చేసుకొని నీ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ నీతి నిజాయితీగా ధర్మంగా ఎవరికి కూడా కీడు కలగకుండా ఎవరికి హాని జరగకుండా నీ బాధ్యతలు నిర్వర్తించు. భగవంతుడే అన్నీ చూస్తాడు, ఎక్కడికి వెళ్ళక్కర్లా. కానీ వాళ్ళ సంస్కారాలు ఏం చేస్తాయంటే అక్కడికి వెళ్తే మంచిది, వాళ్ళ దీవెనలు, ఇక్కడికి వెళ్తే వీళ్ళ దీవెనలు అన్నీ ఫలిస్తే మనం కోటీశ్వరులు అవుతాము, అందరికంటే గొప్పవాళ్ళం అవుతాం అన్న ఆలోచన సంస్కారాల ప్రభావం అన్నమాట. అది ఎంత చెప్పినప్పటికీ మనసు ఒప్పుకోదు. అలాగనే బాబా అంటున్నారు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా మహత్తుల కోసం వాటిని ప్రదర్శించే కోసమే ఆలోచిస్తారు, అలాంటివి ఇంకా కావాలని కోరతారు. మరి క్లుప్తంగా చెప్పాలంటే అవతారని కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఏంటంటే తన మండలి సభ్యులకి వారికి భగవదైక్యం కావటానికి వారిని తయారు చేస్తాడనమాట. అలాగనే ఈ పనిలో జాప్యం చేయదలుచుకోలేదు, ఇంకా ఆపండి కూల్చమాకండి అని. నా అంతరంగిక మండలి వారి సన్నద్ధత పూర్తి అయ్యేదాకా కూడా నేను ఈ పని చేస్తాను. రెండవ కర్తవ్యం ఏంటంటే మండలి వారి కాకుండా ఇతరులకు ఆధ్యాత్మిక పురోగతి కలిగించాలి. చూడండి బాబా కేవలం మండలి వారిని కాదు, మండలి వారి కాకుండా ఇంకా ఇతరులకు కూడా ఆధ్యాత్మిక పురోగతి కలిగించాలి. మూడవది నా సహాయానికి అర్హులైన ఇతరులను కొంత ప్రాపంచిక లాభాన్ని కలుగు చేయాలి. ఏమి ఊరుకోట్ల ప్రాపంచిక లాభం కూడా కలగ చేస్తాడు ఎప్పుడు, ఆయన సహాయానికి అర్హులైన వారికి. మరి ఇది బాబా మాటల్లో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకొని బాబా ఇలా చేస్తాడు అలా చేస్తాడు అన్నప్పుడు మనం కావాలని దీని గురించి మనం తెలుసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి, దాని మీదే దృష్టి పెట్టాలి తప్ప ఇప్పుడు చెప్పింది వినేసేసిన తర్వాత ఏం లాభం ఇవన్నీ విని అనుకుంటారు. కాదు, భగవంతుడు మెహర్ బాబా ఆయన్ని పట్టుకున్నామంటేనే మన జీవితం ధన్యమైనట్టు. కాబట్టి బాబా చెప్పిన మాటల్లో ఉన్న నగ్న సత్యాన్ని మనం తెలుసుకొని మెహర్ బాబా చెప్పినట్లుగా ఆయన అన్నాడు, నువ్వు ఎవరినైనా ఆరాధించు, ఎవరినైనా చేయి, కానీ నీతి నిజాయితీగా ధర్మంగా ఉండు, నీ బాధ్యతలు నిర్వర్తించు, కపట వేషాలు చేయవద్దు అని చెప్పారు. కాబట్టి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం తెలుసుకొని బాబా ప్రేమకు పాత్రలు ఎగేటట్టుగా మనం బాబాని వేడుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై.